హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా మీరందరూ? మార్నింగ్ లేచి ఇంక ఇల్లంతా శుభ్రం చేశాను. బయటైతే ముగ్గేసి వచ్చానండి. ఇంకా టిఫిన్కి పూరీ చేస్తున్నాను. కర్రీ అయితే చేసేసాను. ఇంకా వేడివేడిగా పూరీలు వేసుకొని తినేస్తున్నాము. లంచ్కి అయితే సింపుల్గా పప్పు చేసేస్తున్నాను. నైట్కి మ్యారేజ్ ఉందండి, ఆ మ్యారేజ్కి వెళ్ళాలి. ఇంకా 5:30 కల్లా ఆ మ్యారేజ్కి అయితే బయలుదేరాము. అసలు క్లైమేట్ అయితే ఎంత బాగుందో, వర్షం పడతా మధ్య మధ్యలో చిన్న చిన్న చినుకులు మళ్ళీ ఆగిపోతా అట్లా ఉంది. మధ్యలో ఒక చోట ఆగైతే కాఫీ తాగాము. ఇంకా మధ్యలో అయితే అనుకోకుండా, అంటే హైవే మీద వెళ్తున్నాం కదా, ఎక్కడ టీ షాప్స్ ఉండవు కదా, అనుకోకుండా మా వారు ఒక చోట ఊర్లోకి దిగారు. ఇంకా అటువైపు నుంచి వెళ్ళి టీ స్టాల్ దగ్గర ఆగి తాగేసి మళ్ళీ హైవే ఎక్కాము. ఇంకా జర్నీ అయితే చాలా బాగా అనిపించింది. నైట్ కండి మ్యారేజ్. అసలు మార్నింగే వెళ్ళాల్సింది, ఇంకా మా వారికి ఏదో పని ఉందని వెళ్ళలేదండి. ఇంకా నైట్ కదా మ్యారేజ్ అని ఈవినింగ్ బయలుదేరాము. అక్కడికి వెళ్ళేటప్పటికి 7 అయింది. కొంచెం కొంచెం చిన్న చిన్న క్లిప్స్ తీసాను, చూపిస్తాను. ఇంకా అందరూ వస్తారు కదంట, రిలేటివ్స్ అందరూ. ఇంకా ముచ్చట్లాడుతా అట్లాగే కూర్చున్నాము. ఇంకా డిన్నర్ చేసేసి బయలుదేరాము. 11:30 అట్లా బయలుదేరాము. ఇంకా ఇంటికి రీచ్ అయ్యేటప్పటికి 1 అవుతుంది. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మ్యారేజ్కి వెళ్ళాలి కదా, అందులో శ్రావణ మాసం లాస్ట్ అని చెప్పి గోరింటాకుంటే పెట్టుకున్నానండి. బాగా పండింది, అందుకనే చూపిద్దామనిపించి చూపిస్తున్నాను. నేను ఎప్పుడు అట్లా మ్యారేజ్లు వచ్చినాయి అట్లా పెట్టుకుందాం అలా అలా ఏమి ఉండదండి. అనుకోకుండా గోరింటాకు ఉంది ఇంట్లో, ఇంకా అందుకని ఎడతిరిగి మ్యారేజ్కి వెళ్తున్నాను. శ్రావణ మాసం కూడా కదా, లాస్ట్ వీక్ అని చెప్పి పెట్టుకున్నాను. ఇంకా రోజుల టిఫిన్కి అయితే ఇడ్లీ చేశాను. ఇంక శ్రావణ మాసంలో కొట్టిన కొబ్బరికాయలు అవి అన్నీ ఉన్నాయి కదా, వేస్ట్ అయిపోతున్నాయి అని చెప్పి ఇంకా కొబ్బరి చిప్పలన్నీ పగిలి కొట్టేసి కొబ్బరి ముక్కలు అయితే కట్ చేస్తున్నాను. కొబ్బరి లవ్జ్ అయితే చేస్తున్నానండి. ఇది మా మమ్మీ చిన్నప్పుడు చేసేది, బాగా ఇష్టంగా తినేవాళ్ళం. చాలా తర్వాత చేస్తున్నాను. ఎలా వచ్చిద్దో ఏమో అనుకున్నాను, కానీ బాగానే వచ్చింది. అంటే చాలా అయిపోయిందండి చేసి. అసలు ఇంకైతే కట్ చేసి ముక్కలన్నీ శుభ్రంగా వాష్ చేసుకున్నాను. తర్వాత అవి మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేశాను. అంటే బరకగానే చేశాను, అంత పేస్ట్ లాగా కాదు, అలా పొడి పొడిగా. ఇంకా కొంచెం నెయ్యి వేసి బాగా వేపాను. చాలాసేపు అయితే పట్టిందండి. ఇంక బాగా వేపేసి మంచి వాసన వస్తున్నప్పుడు తీసాను. కొంచెం కలర్ మారేలాగా వేపాలి.
ఇంకా కొబ్బరి ఎంత ఉందో పంచదార అంతా తీసుకున్నాను. ఇంకా ముందుగానే ప్లేట్లో నెయ్యి రాసి పెట్టుకుంటున్నాను పక్కన. అంటే చాలా టైం పట్టదండి. అవి అయిపోగానే వెమ్మటే ప్లేట్లో పోసేయంగానే చెక్క అయిపోద్ది. ఇంకా యాలక్కాయ పొడి కూడా వేస్తున్నాను. ఆ పాకంలో కొబ్బరి అంతా ఉడికి బాగా దగ్గరికి రావాలి. వెమ్మటే అట్లా సర్దేసేయాలి, లేకపోతే ముక్కలు రావండి. అదిగో అలా వేడిగా ఉన్నప్పుడే కొంచెం కట్ చేసి పెట్టాను. చాలా బాగా వచ్చిందండి, చాలా టేస్ట్ కుదిరింది. బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను. బంగాళదుంపలు కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసేసి ఒక్క విజిల్ రానిస్తాను అంతే. ఇంకా నీళ్ళన్నీ వంపేసి పై తొక్కంతా ఒలిచేసి కట్ చేసి ముక్కలు పక్కన పెట్టుకుంటాను. ఇంక ఇవి కట్ చేసినాక ఉల్లిపాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. తాలింపులోకి ఇంకా పాన్లో ఆయిల్ వేసేసి తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఇంకా కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు వేసాను. కొంచెం లైట్గా పసుపు వేసాను. కరివేపాకు వేసేసి ఆ ముక్కలు వేసేస్తాను. ఇంకా ఇవి మెల్లగా కలపాలండి. అసలుకే ఉడుకున్నాయి కదా, ఆయిల్లో బాగా వేగనివ్వాలి, అప్పుడు బాగా వస్తాయి. హడావుడిగా కలిపేస్తే మెత్తగా అయిపోతాయి. బాగా వేగినాయి ఆయిల్లో. ఇంకా కారం చల్లేస్తున్నాను. ఉడికేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు చూసి వేసుకోవాలండి. చాలా టేస్టీగా కుదిరిందండి. ఓకేనండి, బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.